3, 2, 1. Okay, my day is made, guys. Period. Sarvandi, oddu. Hello Ratnalu, welcome to the new vlog. So this vlog is going to be like a roller coaster ride for me, a dream come true vlog. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి నేను కాంటెంట్ స్టార్ట్ చేసిన. ఆఫ్టర్ 2 years నేను ఏ కాలేజ్ని అయితే చదువుకున్నానో, ఏ కాలేజ్ని అయితే డిగ్రీ తీసుకున్నానో, అదే కాలేజ్ వాళ్ళు దే ఆర్ కాలింగ్ మీ యాజ్ అ గెస్ట్ స్పీకర్ for the alumni meet. I think this would be one of the most emotional vlogs or the happiest vlogs or the one of the dream come true vlogs on the channel. So yeah, manaki 9:30 flight undi. So yeah, let's go and we are wearing all red idi red cord set. అంటే ఈ కార్డ్ సెట్ నేను చేయించుకున్నా, ప్యాంట్ నేను చేయించుకున్నా. సో టీ షర్ట్ ఒకటి ఉంది. సో దిస్ ఇస్ ద రేరెడ్ టీ. సో యా, ఇంకా లేట్ చేయకుండా విల్ గో అండ్ ఎయిర్పోర్ట్లో విల్ గో గ్రాబ్ సంథింగ్. మస్తు రోజులైంది ఎయిర్పోర్ట్. లెట్స్ గో. Yo, we touched down to the airport. Guess what? And this is our ఇది ఎన్నో ఫ్లైట్ ఈ సంవత్సరం. ఫస్ట్ ఏమో ఢిల్లీ పోయినాం. కాదు, ఫస్ట్ తగ్ లైఫ్కి చెన్నై పోయినాం. దాని తర్వాత ఢిల్లీకి పోయినాం రేరెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి. అండ్ సి దిస్ ఇస్ ద థర్డ్ ఫ్లైట్. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి ఇంత తక్కువలో రాలే, ఎప్పుడు ఎవర్ ఇన్ మై లైఫ్. 500కి నేను మణికొండ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిన. సో యా, దట్స్ కైండ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్. యో, సో మీరు అందరూ అనుకుంటారు ఏంది పిచ్చా పొద్దున 8:30కి ఏం తేడు బర్గర్ తింటున్నాయి. దిస్ ఈజ్ మై ఎయిర్పోర్ట్ రిచువల్. ఎయిర్పోర్ట్ వచ్చిన ప్రతిసారి మెక్డీ కన్నా కేఎఫ్సీ కన్నా పోయి అట్లా బర్గర్ తింటే కంప్లీట్ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి నాకు నా బాడీతోని లవ్ హేట్ రిలేషన్షిప్ నడుస్తుంది. ఏమవుతుందంటే అట్లా డైట్ చేస్తే బరువు తగ్గిపోతావు. బరువుతో పాటు మజిల్ కూడా పోతుంది. ఇట్లా బక్కగా కనిపిస్తున్నాను. తిన్నాను అనుకోండి, గట్టిగా తింటున్నాను. మజిల్ గెయిన్తో పాటు ఫ్యాట్ కూడా పెరుగుతుంది. సో నేను ఏం చేసిన అంటే టీమ్ బాడీ స్కల్ప్చర్స్ అని నాగ్ ఉంటాడు కదా, నాగార్జున అని ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నిన్ననే జాయిన్ అయినా. ఇంక ఇవాళ చీట్ చేసి చెప్పిన ఇట్లా నేను ఢిల్లీ పోతున్నా, వచ్చినాక స్ట్రిక్ట్గా స్టార్ట్ చేద్దామని. నాకు ఒక వియర్డ్ అలవాటు ఉందబ్బా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు లాంచ్ ఈవెంట్లలో అందరు మాట్లాడతారు కదా, అదో గంట సేపు ఉంటుంది కదా. నేను మొత్తం గంట సేపు చూస్తాను. అది ఏందో అదో వియర్డ్ ఆబ్సెషన్ నాకు. ఆ స్పీచ్లు అన్నీ చూస్తాను నేను. సో ఇవాళ మౌలిక్ చూస్తుంటే నాకు కూడా అనిపించింది, అమ్మ మనం ఎప్పుడు ఇస్తాం రా అట్లా ఎక్కి. కానీ ఏదో ఒకరి చేయాలి స్పీచ్ అట్లా. ఇప్పుడు కాకుండా సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఏదో ఒక రోజు ఎక్కి మాట్లాడిన రోజు ఈ క్లిప్ ప్లే చేస్తా. అరే ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూర్చొని అట్లా అనుకున్నా, ఇప్పుడు నిజమైందండి. స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు చెప్తా. అందరు మాట్లాడుతుంటే చూడడమే, కానీ నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. Yo, finally touchdown Delhi. Guys, this is the second time we've come to Delhi in this year. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం వ్లాగ్ చేసిన, కాకపోతే ముక్కులా ఉండి ఇప్పుడే పెట్టకు, కొంచెం రేరెడ్ కాంటెంట్ స్టార్ట్ చేసినాక పెట్టు అన్నాడు. ఇంకా ఏదైనా వ్లాగులు తీసినప్పుడు ఊపులో పెడితే మంచిగా అనిపిస్తుంది. నువ్వు షూట్ చేసి నేను 6 నెలలకు పెడతా, 3 నెలలకు పెడతా అంటే అసలు పెట్టబుద్ధి కాదు. సో అది అట్లే హార్డ్ డిస్క్ ఉండిపోయింది. మన జూనియర్ ఒక జూనియర్ వస్తున్నారు పికప్ చేసుకోనికి. ఇప్పుడు మా కాలేజ్కి గెస్ట్ లాగా వెళ్తున్నాం కాబట్టి పార్క్స్ అట్లే ఉంటాయి కదా. యూ డోంట్ హ్యావ్ టు గో బుక్ అ క్యాబ్ వస్తుంది, పికప్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆర్ అరే సబ్ జూనియర్స్ ఆరా మీరు? సబ్ జూనియర్స్ కంటే ఇంకా తక్కువ. సబ్ నేను 4th ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా కదా సూర్య, అంతేనా? నేనైతే ఎప్పుడు అనుకోలేరా ఇట్లా నన్ను కాలేజ్కి స్పీకర్ లెక్క పిలుస్తారు, ఇట్లా మా జూనియర్లు వచ్చి పికప్ చేసుకుంటారు.
What's the ready to go to the event? ఇప్పుడు బాయ్స్ అందరూ ఉన్నారు. హాయ్ చెప్పండి. వీళ్ళందరూ మన జూనియర్స్ అన్నట్టు. సో నేను ఒకసారి ఈవెంట్ అయిపోయాక మొత్తం మీకు కాలేజ్ టూర్ ఇస్తా. కాలేజ్ ఎట్లుంటుందో. మా కాలేజ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి చాలా గ్రీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే బేసిక్గా మనం కాలేజ్ ఉన్నప్పుడు ఇంకా వ్లాగింగ్ కెరియర్ స్టార్ట్ చేయలేదు. సో అందుకని పెద్దగా ఏం చూపిలేదు యూట్యూబ్లో. సో ఇవాళ ఐ టేక్ టైం మొత్తం కాలేజ్ అంతా తిరిగి కాలేజ్ టూర్ అంత ఇస్తాం. మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తుండే. అసలు చాలా మారిపోయింది కాలేజ్లో. మేము ఉన్నప్పుడు డామినోస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు బర్గర్ కింగ్ అంట, డామినోస్ అంట, కేఫ్ కాఫీ అంట, ఏమేమో వచ్చినాయి. సో లెట్స్ గో మ్యాన్. దిస్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. పోస్టర్లు వేసిర్రు మన ఇక్కడ బయట. సో లెట్స్ గో. Thank you so much for having me here. So, Abhiram, as you called me to the event, was it worth spending good chunk of money on my flight tickets and bringing me here? It is very worthful and we had a lot of fun with you, Anna. Guys, how do you like the speech or the interaction? 3, 2, 1. ఓకే మై డే ఇస్ మేడ్ గైస్. పీరియడ్. సరిపోయింది, వద్దు. నాకు చాలా బ్యాక్లాగ్లు ఉండే. నెవర్ థింక్ దట్ యూ వుడ్ బి సక్సెస్ఫుల్ వితౌట్ స్టార్టింగ్. ఇప్పుడు నేనేం జ్ఞాన్ వద్దు, నేనేం చెప్పా. బట్ దిస్ మోర్ లైక్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ యూ గైస్. హ్యావ్ ఫన్. అండ్ ఇప్పుడు నేను మా చిల్ అవుట్ స్పాట్లో చూపిస్తా. ఇప్పుడు చాలా మారిపోయింది. ఇక్కడ ఒక డేసీ దాబా ఉంటుండే, ఒక షెడ్ వేసి. కాకపోతే ఇప్పుడు మ్యాగీ వచ్చేసింది, బర్గర్ సింగ్ అంట, ఇంకా డామినోస్ అంట, చాలా వచ్చేసినాయి. మేము ఉన్నప్పుడు చాలా స్క్రాచ్ ఉంటుండే కాలేజు. ఒక 2 ఏళ్ళు అయిపోయిందని పాస్ అవుట్ అయ్యి అప్పుడు అసలు ఏం గుర్తుపట్టు వస్తలేదు. లైబ్రరీలు పెద్దగా అయిపోయినాయి. మా పిఎఫ్ఏ రూమ్లు అదే బేసిక్గా మేము పాడే మ్యూజిక్ రూమ్ చేంజ్ అయిపోయింది. చాలా స్ట్రక్చర్లు చేంజ్ అయిపోయినాయి. ఇంకా మేము కాలేజ్ వెళ్ళినప్పుడు హార్డ్లీ వివర్ స్ట్రెంత్ అంతా కలిపి దేవర్ హార్డ్లీ 1000 పీపుల్. మా కాలేజ్లో ఎంబీఏ ఉంటుంది, లా ఉంటుంది, అది బీబీఏ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది, లా ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, బీఏలు అన్నీ కలిపే 1000 మంది ఉంటుండే. కాకపోతే ఇప్పుడు దిస్ హ్యూజ్ చంక్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏంది దగ్గర 3000 మంది దాకా ఉన్నారంట కాలేజ్లో. సో యా, అండ్ ఇట్ ఫీల్స్ సరియల్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్, స్టాండింగ్ ఆన్ ద సేమ్ స్టేజ్ వేర్ ఐ యూస్ టు వర్క్, స్లీప్ ఇన్ ద నైట్స్, పని చేసుకుంటే ఆడనే, సిట్ ఇన్ ద లాస్ట్ రో ఆఫ్ ద ఆడిటోరియం అండ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సేమ్ people in the auditorium. So yeah, that is it. So now we're gonna go catch the flight to Hyderabad.